యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఇక్కడ మీకు రెండు సంఘటనలు. ఒకటి ఏమిటి అంటే ఈ లేబర్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈయన పేరు తన్మన్జీత్ దేశీన్ అంటారు. సో ఈయన మాట్లాడుతున్నాడు ఎక్కడ, యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో. ఇప్పుడు మా రైతులు, మా పంజాబ్ రైతులు భారతదేశంలో వాళ్ళ రాజధాని అంటే ఢిల్లీ దాకా రావాలి, ఒక మార్చ్ చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేశారండి. సో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. కానీ భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది అంటే వీళ్ళని ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి, అంటే వాళ్ళ యొక్క ప్రొటెస్టులు తెలపడానికి వీళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది తప్పు కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అక్కడ జరుగుతున్నాయి. మరి దీన్ని యూకే ప్రభుత్వం అడగాలి కదా. సో మీరు ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చెయ్యండి. ఒక రైతు అయితే మరణించాడు, ఇది ఎంత దారుణం అని చెప్పి మీకు పార్లమెంట్లో మీకు ఒక ప్రసంగం, మీకు విపరీతంగా అతను క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మోరోవర్ నా నియోజకవర్గము నుంచి అందులో ఉండే గురుద్వారాలు, సిక్కులు వీళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టే నేను యూకే గవర్నమెంట్ని అడుగుతున్నాను, మీరు భారత్ని ప్రశ్నిస్తున్నారా లేదా అని చెప్పి అడిగితే ఇమీడియట్గా ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉండే ఆ స్పీకర్, లేదండి ఖచ్చితంగా మేము ఇండియా గవర్నమెంట్ని నిలదీస్తాము, సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో ఇక్కడే పార్లమెంట్లో మేము తెలియజేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడారు. అంటే ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్. సో ఇందులో 25 రాష్ట్రాలకు లేని ప్రాబ్లం ఒక పంజాబ్కో, హర్యానాకో, యూపీలో ఒక చిన్న భాగం వీళ్లకు ఎలా వచ్చింది అంటే ఎలక్షన్స్ టైంలో ఇంత పెద్ద లెవెల్లో ప్రొటెస్టులు తెలపాలని చెప్పి వీళ్ళు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? చూడండి, మీకు లాస్ట్ టైం 2021లో ఇలాంటి ఒక పరిస్థితి, చాలా పెద్ద లెవెల్లో హింస జరిగింది. ఏకంగా వీళ్ళు రెడ్ ఫోర్ట్ దాకా కూడా వెళ్ళిపోయినప్పుడు ఇదే ఎంపీ తన్మన్జీత్, సో ఈయన ఇలాగే మీకు యూకే పార్లమెంట్లో మాట్లాడినప్పుడు చూడండి, మీకు కాంగ్రెస్ నాయకుడు మీకు అభిషేక్ సింఘ్వి అంటారు, ఈయన ఒక మాట అన్నాడు, నువ్వు మా భారతదేశంలో రైతులు ఇంతలా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే మేము అడగకూడదని మాట్లాడుతున్నావు కదా, అడిగితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటున్నావు కదా, నువ్వు ఒక పని చెయ్యి, ఈ ఖాళీస్థాన్ అని ఏదైతే మేము మాట్లాడుతున్నామో దాన్ని నువ్వు యునైటెడ్ కింగ్డమ్లోనే పెట్టుకో, నీ యొక్క నియోజకవర్గం ఉంది చూసావా, దాని పక్కనే ఖాళీస్థాన్ కోసము ఒక దేశాన్ని ఏర్పాటు చెయ్యి, నీకు ఏ ప్రాబ్లం లేదు కదా, మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఖాళీస్థాన్ మూమెంట్ అని చెప్పి ఇండియాలో ఎందుకు మీరు ఇలాంటి నిరసనలు, ఇలాంటి గొడవలు చేస్తున్నారు? నేను మాట్లాడిందే కెనడాలో పెట్టుకోండిరా, ఖాళీస్థాన్ అన్నారు కదా, కెనడాలో బోల్డ్ అంతమంది సిక్కులు ఉన్నారు కదా, మీరు అందరూ కలిసి హాయిగా ఒక ఖాళీస్థాన్ అని కొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకోండి. మీకు ఒక అధ్యక్షుడు ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది, మీకని ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆయన చేశారు కదా, నిత్యానంద గారు మీకు కైలాస అని ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు కదా, మరి మీరు కూడా చేసుకోవచ్చు కదా, ఏంటి మీకు ప్రాబ్లం? ఇండియాలోనే ఇది చెయ్యాలి అని ఎందుకు మీరు ఇలా పట్టుపట్టి నానా హింసలు ఎందుకు మీరు చేస్తున్నారు? ఇది భారత్కు సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు అడిగిన ప్రశ్న, ఏ జవాబు లేదు. ఇవాళ భారత్ ఒక సేఫ్ కంట్రీ కాదు, మీకు రైతులు నిరసనలు తెలపాలి అని చెప్పి ఢిల్లీ దాకా వస్తూ ఉంటే మీకు ఇంతలాగా మీకు ఇండియన్ గవర్నమెంట్ వైపు నుంచి మీకు విపరీతమైన కౌంటర్ అటాక్స్, ఇది కరెక్ట్ కాదు కదా. అంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత విచిత్రంగా ఉందంటే అదే యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ భవనములో ఇంకొక మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో పాలు పంచుకున్న ఈ మహిళ ఎవరు? యానా మీర్ని అంటారు. ఈవిడ కాశ్మీర్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్. ఈవిడ ఏదైతే మాట్లాడారో ఇవాళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు మీరు చూడవచ్చు, విపరీతంగా ఈవిడ వీడియో షేరింగ్ అవుతుందండి, వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. ఈవిడ ఆ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ భవనంలో కూర్చొని ఏం మాట్లాడింది అంటే, నేను మలాలా కాదు, మలాలా అంటే ఎవరండి? మలాలా యూసఫ్జాయి అంటే మీకు 17 ఏళ్లలోనే ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఎందుకు ఈవిడికి నోబెల్ బహుమతి ఇచ్చారు? 2014లో ఇచ్చారు, మీరు వెరిఫై చేయొచ్చు. ఎందుకు ఈవిడికి ఇచ్చారు? గర్ల్ ఎడ్యుకేషన్,
అంటే అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలు స్కూళ్ళకు వెళ్ళాలి, మా పాకిస్తాన్లో ఈ పరిస్థితి లేదు, అమ్మాయిలకు చదువు ఎందుకు అని చెప్పి వీళ్ళు ఆపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటే తాలిబాన్ తీవ్రవాదులు ఈవిడ ప్రయాణిస్తున్న బస్సు ఎక్కి, ఎక్కడ స్వాట్ అనబడే ప్రాంతము, ఇక్కడ ఈమె వెళుతున్న బస్సు ఎక్కి పాయింట్ బ్లాంక్లో ఈవిడ మీద వీళ్ళు కాల్పులు జరిపారు. అక్కడికక్కడ కుప్ప కూలిపోయింది. ఏదో ఒక రకంగా ఈవిడని కాపాడగలిగారు. తరువాత 2012లో ఈవిడ ఏం చేసింది, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది కదా, ఇవాళ సేఫ్గా ఉంది కదా అంటే మీకు యానా మీర్ ఇదే మాట్లాడుతుంది, నేను మలాలా కాదు, మలాలా యూసఫ్జాహీ కాదు, నేను నా దేశము పాకిస్తాన్ని విడిచిపెట్టి పారిపోలేదు, ఎందుకు, నా భారత్ నాకు సేఫ్ కంట్రీ, అక్కడ నాకు ప్రొటెక్షన్ ఉంది, అక్కడ నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు, నేను మలాలా యూసఫ్జాహీ లాగా నా సొంత భూమి పాకిస్తాన్ని విడిచిపెట్టి పారిపోలేదు కదా, ఎందుకు, నేను భారత్లో పుట్టి పెరిగాను, మై కంట్రీ సేఫ్ కంట్రీ అని చెప్పి చెప్పడంతో ఒక్కసారి అంటే ఎంపీ చూశాడు అనుకోండి, భారత్ మీద ఈ మహిళకు ఉన్న గౌరవము, కాశ్మీర్లో పుట్టి పెరిగి నేను ఇక్కడే చదువుకున్నాను, ఇవాళ వరకు నన్ను ఎవరు ఏమి చేయలేకపోయారు, నా దేశము నాకు ఒక సేఫ్ ప్యాసేజ్ ఇస్తుంది, నేను బతకడానికి ఏం కావాలో అది నా భారతదేశం చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడూ కూడా భారత భూభాగమే, మేము అందరము కూడా కాశ్మీరులమే, మేము సేఫ్గా దేశంలో బతుకుతున్నాము. మలాలా యూసఫ్జాహీ ఏంటి, పారిపోయింది, ర్యాన్ అవే ఫ్రమ్ పాకిస్తాన్, ఎందుకు, భయము, తీవ్రవాదము, ఎక్కడ నన్ను చంపేస్తారేమో అని చెప్పి ఆ భయపడి ఆవిడ యూకేకి అజలం తీసుకొని వచ్చింది, ఒక రెఫ్యూజీ కంట్రీకి వచ్చింది. నేను కాదు కదా, నేను ఎందుకు నా దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాలండి, నేను నా భారత్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన అవసరము ఏమిటి అని చెప్పి ఈవిడ అక్కడ యూకే పార్లమెంట్ భవనములో అడగడము, మాట్లాడడము, ఇంటర్నేషనల్ మీడియా చూస్తున్నప్పుడు అందులో BBC వాళ్ళు కూడా ఉన్నారు. BBC వాళ్ళు ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులో వాళ్ళు ఒక మెమరాండం ఇచ్చారు, మేము భారత్లో ఢిల్లీలో ఈ రైతులు ప్రొటెస్టులు చేస్తున్నారని చెప్పి కవరేజ్ చేయడానికి వెళితే అక్కడ ఉండే ప్రభుత్వము సోషల్ మీడియాను టోటల్గా ఆపేసింది, ఇంటర్నెట్ కనెక్షన్ని తీసేశారు, ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని వాళ్ళు మాకు ఇవ్వడం లేదు, మేము కరెక్ట్ అయిన ఒక రిపోర్ట్ అనేది మీకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి వీళ్ళు ఒక మెమరాండం కూడా ఇచ్చారు. అంటే BBC వాడు భారత్ పైన పగబట్టాడు, ఒక యుద్ధము లాంటి సిచ్యువేషన్ని వాడు క్రియేట్ చేస్తున్నాడు, ఇండియాలో ఏం జరిగినా వ్యతిరేకంగా రాయడమే BBC వాడు పనిగా పట్టుకున్నాడు. అలాంటి వాడు ఇవాళ యూకే పార్లమెంట్లో ఇంతంత లాంటి మీకు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పక్క గదిలో ఒక భారత్కు సంబంధించిన, కాశ్మీర్కి సంబంధించిన జర్నలిస్ట్ నా దేశము సేఫెస్ట్ కంట్రీ అండి, నాకు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తుంది, మలాలా యూసఫ్జాహీకి అలాంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఆమె పాకిస్తాన్ని విడిచిపెట్టి యూకేకి పారిపోయింది, ఐ యామ్ నాట్ మలాలా యూసఫ్జాహీ, ఐ యామ్ ఫ్రీ, ఐ యామ్ లివింగ్ ఇన్ ఇండియా, ఇండియా ఈజ్ ఏ సేఫ్ కంట్రీ అని చెప్పి ఈవిడ చెప్పడం, ఈ జర్నలిస్ట్ చెప్పడము, ఇవాళ ఆ కంపారిజన్ పార్లమెంటులోనే మీకు 2 వెర్షన్స్, అందులో ఒక వెర్షన్ భారత్ ఎలాంటి ఒక దేశం అని చెప్పి ఈ మహిళ చెప్పడం అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ వీడియోను మీరు కూడా చూసారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.